హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ వారు 2023-24 బ్యాచ్ ఈ మోడల్ పేపర్స్ కనుక డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇవి మనకి అఫీషియల్ మోడల్ పేపర్స్ డైరెక్ట్ గా మనకి యూనివర్సిటీ నుండే మనకి క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారో ఈ డెఫినెట్ గా ఈ మోడల్ పేపర్ మీరు ప్రిపేర్ అయ్యారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, యూనిట్ వైజ్ కానీ మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. మేజర్ గా స్టూడెంట్స్ అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే. చాలా మంది యూనివర్సిటీస్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ యూనివర్సిటీ డెఫినెట్ గా మోడల్ పేపర్ అనేది రిలీజ్ అయితే చేస్తారనమాట. ఆ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అనేది మీరు ముందుగా అయితే ప్రిపేర్ అవ్వాలి. దాన్ని బట్టి క్లియర్గా అయితే మీరు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ నేమ్ వచ్చేసి ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇంగ్లీష్ పేపర్ అనేది అన్ని కోర్సెస్ వారికి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అఫీషియల్ మోడల్ పేపర్. మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి 70 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. అలాగే టైం వచ్చేసి మనకి 3 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎనీ 5 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. క్లియర్ కదా. టోటల్గా మనకి సెక్షన్ ఏలో 8 questions అయితే ఇవ్వడం జరిగింది. వీటిలోనే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కానివ్వండి, అలాగే కావాలంటే మనకి ఫాలోయింగ్ సెంటెన్స్ కానివ్వండి, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, ఇలా మనకి 8 questions అయితే ఇవ్వడం జరిగింది. వీటిలోంచి ఎనీ 5 questions అనేవి ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 4 20 marks. సెక్షన్ ఏ నుంచి మనకి 20 marks అయితే క్యారీ అవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి వచ్చేసి మనకి టోటల్గా ప్రతి యూనిట్ నుంచి 2 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగా 5 units నుంచి 5 questions అనేవి మనకి రాయాలన్నమాట. క్లియర్గా చూసుకుంటే 9A 9B ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి. 9A అన్న రాయొచ్చు, 9B అన్న రాయొచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇలాగా ప్రతి యూనిట్ నుంచి 2 questions ఇస్తారు, వాటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. అలాగా మొత్తం టోటల్ మనకి సెక్షన్ బి నుంచి 5 questions అనేవి ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 10 50 marks. క్లియర్ కదా. ఈ మోడల్ పేపర్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే మీకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో ఆల్రెడీ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఆ వీడియోస్ అనేవి చూసుకోవచ్చు అనమాట.